ఇది చూసారు కదా, హ్యాండ్ హైట్ వచ్చేసి 6.5 అండి. 6 ఇంచెస్, హాఫ్ ఇంచ్ పైన 1 ఇంచ్, 6.5, 1 ఇంచ్ కింద ఫోల్డింగ్కి, హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ జాయింట్ చేయడానికి. హైట్ మొత్తం వచ్చేసి 8 ఇంచెస్. నెక్స్ట్ క్యాప్ హైట్ వచ్చేసి ఇది మెజర్మెంట్ ప్రకారం అండి. క్యాప్ హైట్ వచ్చేసి ఎప్పుడు కూడా మన ఆర్మ్ హోల్ ఎంత ఉందో, మన చెస్ట్ ఎంత ఉందో డివైడెడ్ బై 10 చేయాలి. ఇప్పుడు చెస్ట్ 34 అయితే 34 డివైడెడ్ బై 10 చేయాలి. చేస్తే 3.4 వస్తుంది. అలాగే 36 అయితే 36 డివైడెడ్ బై 10 చేస్తే 3.6 వస్తుంది. దీన్ని క్యాప్ హైట్ అంటారు. ఇది క్యాప్ హైట్ మన ఆర్మ్ కింద అనమాట, మన ఆర్మ్ కింద వచ్చే ప్లేస్. కాబట్టి ఇది క్యాప్ హైట్ ఇలాగా చేసుకోవాలి. డివైడెడ్ బై 10 చేయాలి. మన చెస్ట్ ఎంత అయితే అంత డివైడెడ్ బై 10. అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం పెట్టుకోవాలి. 3.6 ఇక్కడ నుంచి మనం ఇక్కడ పెట్టాక అప్పుడు నెక్స్ట్ మన ఆర్మ్ రౌండ్ వచ్చేసి, ఆర్మ్ హోల్ వచ్చేసి మొత్తం మన ఆర్మ్ హోల్ ఎంత అయితే అంత మనం కొలుచుకుంటాం కదా, మెజర్మెంట్ తీసుకుంటాం. 15 ఇంచెస్ వస్తే 15 డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే 7.5. 7.5 అలా పెట్టేసుకున్నా పర్వాలేదు. కొంచెం ఆర్మ్ కనుక ఎక్కువ అవుతుంది అనుకుంటే -1/2 ఇంచ్ చేసుకోవాలి. హ్యాండ్ కొంచెం ఎక్కువ అవుతుంది అంటే అప్పుడు 7 ఇంచెస్. ఇది ఆర్మ్ హోల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ నుంచి మన హైట్కి మనం ఒక లైన్ పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టి ఆ లైన్కి ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్లో వచ్చే పాయింట్ ఒక పాయింట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ మనం పెట్టుకోవాలి. ఎందుకు, మన ఆర్మ్ రౌండ్ తీయడానికి 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పాయింట్ కలిసేటట్టుగా చూసారు కదా, ఇక్కడి నుంచి ఇది బ్యాక్ ఆర్మ్, ఇది ఫ్రంట్ ఆర్మ్. నేను బ్యాక్ ఆర్మ్ చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్ పెట్టాం కదా, ఇక్కడి నుంచి సెంటర్ నుంచి 1/2 ఇంచ్ అది కలిసేటట్టు ఒకటి. మళ్ళీ ఇక్కడ ఈ రెండిట్లకి మిడిల్ పాయింట్ ఒకటి పెట్టుకోవాలి. మళ్ళీ ఈ రెండిట్లకి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. ఈ లైన్ మీద ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ పెట్టుకుని మిడిల్లో సెంటర్లో ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ పైకి మనం ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకుని దాని నుంచి ఒక పాయింట్కి దాన్ని కలుపుకోవాలి. ఈ పాయింట్ మిడిల్ది. నెక్స్ట్ ఈ రెండింటికి మిడిల్లో పెట్టిన పాయింట్ని కలుపుతూ ఒక కర్వ్ తీసుకోవాలి. తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఈ రెండింటికి మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకుని దాని నుంచి 1 పాయింట్ మటుకు కిందకు పెట్టి ఆ 1 పాయింట్ని కలుపుతూ కర్వ్ తీసుకోవాలి. ఇది బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేటప్పటికి మనం బ్యాక్కి ఈ లైన్ నుంచి ఈ లైన్కి మిడిల్లో తీసి దాని నుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టాం. ఇప్పుడు ఫ్రంట్కి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మిడిల్లో తీసుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మిడిల్లో తీసుకొని దాని నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని దానికి కర్వ్ ఇచ్చి అది ఈ మిడిల్ పాయింట్ కలిసేటట్టుగా కర్వ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మనం ఈ రెండిట్లకి మిడిల్లో ఒక పాయింట్ పెట్టాం కదా బ్యాక్, దానికి కిందకి ఒక 1/2 ఇంచుకి ఒక పాయింట్ పెట్టి ఆ 1/2 ఇంచ్ కలిసేటట్టు ఇది కలిసేటట్టుగా ఒక కర్వ్ తీసుకోవాలి. మిడిల్ పాయింట్, 1/2 ఇంచ్ పాయింట్, ఈ పాయింట్ అంటే మనం లైన్ ఇది 7 ఇంచెస్ పెట్టిన పాయింట్ మొత్తం కలిసేటట్టు. ఇది ఫ్రంట్. అప్పుడు మనం ఎంత లూజ్ పెడితే అంత 1.5 లూజ్ పెడితే అంత పెట్టేసి మనం పైన ఈ 1/2 ఇంచ్ పైన షోల్డర్కి ఇచ్చుకుంటూ మనం కట్ చేసుకోవాలి. ఇంతేనండి స్లీవ్ కటింగ్.